కనుక ఈ రెండు ఒక ఉదాహరణలు మాత్రమే. దేశవ్యాప్తంగా ఒక ప్రపంచాన్ని సృష్టించింది వందే మాతర్ గేయం. అయితే దీనికి వ్యతిరేకంగా ముస్లిం లీగ్ని ప్రోత్సహించింది ఆనాటి ఆంగ్ల ప్రభుత్వం. 1905లో ఉద్యమం ప్రారంభమైతే 1906లోనే ఢాకా నవాబు సలీముల్లా ఖాన్ ఆధ్వర్యంలో ముస్లిం లీగ్ ఏర్పడింది. ఈ ముస్లిం లీగ్ వందే మాతరాన్ని వ్యతిరేకించడం ప్రారంభించింది. ఒకవైపు జరుగుతుంది అది. మరోవైపున 1920లో మహాత్మా గాంధీజీ ఆధ్వర్యంలో దేశ పరివ్యాప్తంగా సహాయ నిరాకరణోద్యమం ప్రారంభమైంది. ఈ సహాయ నిరాకరణోద్యమం జరుగుతూ ఉంటే జలియన్వాలాబాగ్ మారణకాండకు వ్యతిరేకంగా, రౌలత్ చట్టాలకు వ్యతిరేకంగా రాజకీయంగా ఇది మతపరమైనటువంటి రంగుని పులుముకుంది. ఒక రకంగా ఆనాటి కాంగ్రెస్ నాయకుల యొక్క ఒక తప్పుడు చర్య అని అనొచ్చు దీన్ని మనం. ఎందుకంటే ఈ రాజకీయంగా జరిగేటువంటి ఈ యొక్క ఉద్యమానికి వాళ్ళే మతాన్ని మిళితం చేశారు. సర్వసాధారణంగా మనం ఏం చెప్పుకుంటామంటే రాజకీయాల్ని మతాలని కలపకూడదని. కానీ రాజకీయాన్ని మతాన్ని కలుపుతూ ఆనాడు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఖలీఫా వ్యవస్థను రద్దు చేస్తే తిరిగి మళ్ళీ ఖలీఫా వ్యవస్థని పునఃస్థాపించాలనంటూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఆందోళన చేయడం ప్రారంభించారు. అందులో భాగంగా మన దేశం కూడా ప్రారంభమైంది. దానిని మనము ఖిలాఫత్ ఉద్యమం అంటాం. అంటే ఖిలాఫత్ ఉద్యమం యొక్క లక్ష్యము రద్దు చేయబడిన ఖలీఫా వ్యవస్థను తీసుకురావటం. అయితే అది ఒక మతపరమైన అంశం. అది కొంతకాలం జరిగింది ప్రపంచవ్యాప్తంగా, తర్వాత అది కాస్త మామూలుగానే ఆగిపోయింది. కానీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ సహాయ నిరాకరణోద్యమాన్ని కలిపారు. ఎప్పుడైతే కలిపారో మతవాదులు, ఖిలాఫత్ ఉద్యమకారులు కాంగ్రెస్లోకి ప్రవేశించారు. కాంగ్రెస్ కలిసి ఉద్యమం చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆనాడు ఆలీ సోదరులు అంటూ మహమ్మద్ అలీ, షౌకత్ అలీ అంటూ ఇద్దరు ఆలీ సోదరులు ఉద్యమాన్ని నడిపారు. వాళ్ళు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నప్పటికీ వాళ్ళ ప్రధాన ఉద్దేశం వేరు. వాళ్ళ ప్రధాన ఉద్దేశము ఈ ఖలీఫా వ్యవస్థ సంబంధించింది. కాబట్టి అది అంతగా ఉద్యమంలో పెద్దగా పాత్ర ఉన్నట్టుగా మనకు అనిపించదు. అంతేకాదు మతపరమైన ఉద్రిక్తులు కూడా చెలరేగినాయి దీనివల్ల. అది మరొక అంశం. అయితే వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ యొక్క వందే మాతరం యొక్క పూర్తి గేయాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. సరే, ఇది నడుస్తూ వచ్చింది. 1923లో కాకినాడలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు జరిగినాయి. అప్పటికి ఉద్యమం అయితే ఆగిపోయింది, కానీ సహాయ ఉద్యమం షౌకత్ అలీని అక్కడ మళ్ళీ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది కాకినాడలో 1923లో. అక్కడ బాహాటంగానే ఈ ఖిలాఫత్ ఉద్యమకారులు వందే మాతరాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు. వందే మాతరం కనుక పాడే పనైతే కాంగ్రెస్ సభల్లో మేము పాల్గొమని, లేదంటే బహిష్కరిస్తామని మాట్లాడటం ప్రారంభించారు. ఇది నడుస్తుంది. మరోవైపున నేను మీకు చెప్పాను ముస్లిం లీగ్ కూడా ప్రారంభమైందని. వాళ్ళు గట్టిగా మాట్లాడటం ప్రారంభించారు. ఒక రకంగా డివైడ్ అండ్ రూల్ పాలసీ ఏదైతుందో బ్రిటిష్ వాళ్ళ పాలసీ, అది పనిచేయడం ప్రారంభమైంది. పనిచేయడం ప్రారంభమయ్యి వందే మాతరాన్ని వ్యతిరేకిస్తూ వైపున ముస్లిం లీగు కొంతవరకు వాళ్ళతో రాజీ పడుతూ కాంగ్రెస్ ఈ పాలిటిక్స్ నడుస్తూ వచ్చాయి. 1937లో మహమ్మద్ అలీ జిన్నా ఆధ్వర్యంలో ముస్లిం లీగ్ ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంది లక్నోలో. వాళ్ళు తీర్మానించారు వందే మాతరం పాట దుర్మార్గమైన పాట, ఇది మన సంస్కృతి చెందనిది అని.